ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఆయన నామానికి మహిమ కలుగు రీతిగా మనలందరినీ కూడా ఆయన మహిమలో వాడుకున్నట్లుగా, ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా ఆయన నిలబెట్టుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చినటువంటి అరవింద్ బ్రదర్కి, వాళ్ళ సతీమణికి మరియు సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రసాద్ గారికి మరియు వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయం మనకు ఒక 40 నిమిషాలు ఉంది కాబట్టి మన వాక్యాన్ని ధ్యానం చేసుకొని తర్వాత ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు, ఘనుడు అయిన దేవా, నీ కొందరంలో స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యాన్ని వినడానికి నాయన మేమందరం నాయన ఎంతో ఆసక్తిగా ప్రభువా మీరు ఏం మాట్లాడతారని నా దేవా మీ వైపు చూస్తూ మా హృదయములో నాయన మీ వైపు ఉంచి నా దేవా మీకోసం ఎదురు చూస్తున్నామయ్యా. ప్రభువా, ఇదిగో నాయన ప్రతి వాక్యమును నాయన బైబిల్ గ్రంథం నుంచి నాయన మేము తెలుసుకునేటటువంటి ప్రతి విషయమును ప్రభువా మా జీవితాలకు అనుకూలముగా మార్చుకునేటట్లుగా నా దేవా, తద్వారా మేలులు పొందుకునేటట్లుగా, శక్తిని పొందుకునేటట్లుగా, బలమును పొందుకునేట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయన ఎంతవరకు నాయన అనేక రహస్యాలను నేర్పించారు ప్రభా. ఎవ్వరూ గ్రహించలేనటువంటి గూఢమైనటువంటి విషయములను నేను నీకు తెలియజేసేదనని మీరు చెప్పినటువంటి రీతిగా నాయన అనేక విషయాలను బయలుపరిచారు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ప్రయాణ ప్రతి కుటుంబం నాయన, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం రక్షించబడినట్లుగా మీ ఆణిముత్యములను నన్ను ఆయన వెదజల్లమని, ఈ ప్రాంతంలో ఉద్యమం రగిలేటట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి మనము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం వరకు ధ్యానం చేశాము. ఈరోజు 14వ అధ్యాయము మొదటి నుంచి ధ్యానం చేసుకుందాం. మరి బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారు అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము ఓపెన్ చేసుకున్నట్లయితే మనము అపోస్తుల కార్యాలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ అపోస్తుల కార్యాలు ధ్యానం చేసే ముందుగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తానండి. మనము తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, జనరల్గా మనము చూస్తూ ఉంటే ప్రతి విషయం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటాం. ప్లానింగ్ అంటే ఏంటంటే మనం ఇలా జరగాలి, ఈ విధంగా జరిగితే బాగుంటుంది అని వెళ్తూ ఉంటాం. అయితే అలా జరిగించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, మరలా ప్రయత్నం చేస్తూ ఉంటాం, మరలా ఓడిపోతూ ఉంటాం, మరలా ప్రయత్నం చేస్తూ ఉంటాం, మరలా ఓడిపోతూ ఉంటాం. ఇట్లా అనేక సార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఏదో ఒక సమయంలో మనము అనుకున్నటువంటి ఆ మార్గం ఏదైతే ఉంటుందో, దేవుని కోసం, దేవుని ద్వారా మనం ఈ మార్గంలో నడవాలి అని సహాయం పొందుకుంటాం కదా. ఆ మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆ మార్గంలో స్టాండర్డ్ అయిన తర్వాత, నిలబడిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఎండింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము? దీనికి ఎండింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా కనుక తీసుకున్నట్లయితే, సినిమాలు ఎందుకు తీసుకుంటున్నానంటే, ఏదైనా జనరల్గా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, ఆ విషయాన్ని గురించి అనుకున్నప్పుడు మన థాట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే సినిమాల వైపు ఎక్కువగా, సినిమాల్లో జరిగేటటువంటి కథనాల వైపులాగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ గ్రంథంలో తీసుకున్నప్పటికీ, బయట విషయాలు తీసుకున్నప్పటికీ, ఈ సినిమా వ్యవస్థను తీసుకున్నప్పటికీ ఈ స్టోరీలన్నీ ఎలా ఉంటాయంటే కథనాల్లాగా, అంటే ఒక దగ్గర మొదలయ్యి ఒక దగ్గర క్లోజ్ అయినట్టుగా ఉంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే, ఇలా మొదలైంది కదా, సో ఇది ఇలా ఆగిపోతే ఇలా ఎండ్ అవుతుంది, ఇలా క్లోజ్ అయిపోతుంది ఈ విషయము, లేదా మన జీవితాలు కానీ, లేదంటే ఒక మనం తలంచుకున్నటువంటి పని కానీ ఇలా జరిగితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలతో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం బైబిల్ గ్రంథాన్ని కనుక చూసినట్లయితే, అలాగే దేవుని యొక్క ఆలోచనలు కనుక చూసినట్లయితే అవి ఎలా ఉంటాయంటే సినిమాలాగా ఉండవు. ఎలా ఉండవు?
మనం ఏదైతే సినిమాలాగా సుఖాంతంగా ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ స్లోగా ఎండ్ అయిపోతుందో, నేను సినిమాని ఎందుకు అంటున్నానంటే దాదాపు 2016, 17, 18 ఆ సంవత్సరం వరకు కూడా నేను సినిమాలు బాగా చూసేవాడిని. చర్చికి వస్తున్నా కూడా సినిమాలు చూస్తునేవాడిని. నేను సినిమాలు చూసేవాడిని, తీయడానికి ప్రయత్నం చేశాను, కథలు రాశాను, డైరెక్షన్లు చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. కాబట్టి నేను సినిమా గురించి ఆ ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. నేనే కాదు, చాలామందికి సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా మనము ఒక విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు దాని ఎండింగ్కి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క ఆలోచనలో సినిమాలాగా ఎండ్ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని. అంటే సినిమా ఎలా ఉంటుంది? కష్టాలతో స్టార్ట్ అవుతుంది, ఫైటింగ్లతో స్టార్ట్ అవుతుంది, అలా పీక్కి వెళ్ళి స్లోగా ఎండింగ్కి వచ్చి లాస్ట్కి సుఖాంతంగా ముగిసిపోతుంది. సినిమాలో లాస్ట్కి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? అమ్మాయి హీరో హీరోయిన్ లేదా ఆ ఫ్యామిలీ బాగుంది చాలులే ఇంకా నాకు అన్న పరిస్థితిలాగా ఉంటుంది. కానీ దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే, ఆయనకి సినిమాలాగా ఉండదు జీవితం. ఆయన సినిమాలాగా, మా అమ్మ పదే పదే ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఏమని? అనేక మందికి ఆయుష్కాలం ఈయన, ఆయుష్కాలం ఈయన, నా బిడ్డలను రక్షించిన ఆయన, నా బిడ్డలను కాపాడిన ఆయన, యాక్సిడెంట్ల నుంచి తప్పించిన ఆయన, గండాల నుంచి తప్పించిన ఆయన, నా బిడ్డలు ఇట్టు వెళ్తున్నారు అట్టు వెళ్తున్నారు, గుంటల్లో పడిపోతారేమో, కాలువల్లో పడిపోతారేమో, లేకపోతే ఈ విధంగా భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి రక్షించిన ఆయన అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి తెలుసా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇట్లా ప్రార్థిస్తున్నప్పుడు మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏం కాదులే అమ్మా, నేను ఉన్నానులే, నేను కాపాడుతానులే, నేను బ్రతికిస్తానులే, నేను తప్పిస్తానులే, నేను నిలబెడతానులే అని ఎక్స్పెక్ట్ చేస్తాం ఆన్సర్. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఏమవుతుంది చచ్చిపోతే నా దగ్గర కూర్చొని ఉంటారు? ఏమవుతుంది చచ్చిపోతే? నా దగ్గర కూర్చొని ఉంటారు, నా దగ్గర ఉంటారు హ్యాపీగా, ఏం ఇబ్బంది ఉందో వాళ్ళకి చచ్చిపోతే అని ఆన్సర్ ఇచ్చినటువంటి రోజులను కూడా నేను చూసా. మరి దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, మానవుని యొక్క ఆలోచన లాగా ఉండదు. మరి మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము మొదటి నుంచి కొంచెం ముందుకి చదువుకుంటూ వెళ్దాము. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే 2 సువార్థికులు మనకి కనబడుతూ ఉంటారు. వాళ్ళ పేర్లు, ఒకరు పౌలు, రెండవ వాళ్ళు బర్నబా అనేటటువంటి 2 వ్యక్తులు కనబడుతూ ఉంటారు. మరి ఈ 2 వ్యక్తులు నిస్వార్థమైనటువంటి మనసుతో సువార్త చేయడానికి మొదలుపెట్టారు. వీళ్ళ టైం అప్పుడే వచ్చింది. 13వ అధ్యాయంలో వచ్చి ఉంటుంది వాళ్ళ టైము. 13వ అధ్యాయంలో కొంత సువార్తను ప్రకటిస్తారు. మరి 13వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి కొంతమంది వారిని వ్యతిరేకించి ఆ పట్టణంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు 13వ అధ్యాయంలో. మరి 14వ అధ్యాయం మొదట్లో వేరే ప్రాంతానికి వచ్చి మరలా దేవుని యొక్క సువార్తను మొదలుపెట్టి దేవుని కార్యాలను గురించి ఆలోచిస్తూ దేవుని స్వస్థత అనేటటువంటి కార్యాలను మొదలు పెడతారు. మరి ఈ సందర్భాన్ని గురించి మనం ధ్యానం చేద్దాము. మరి 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదివి సహాయం చేస్తారా? అపోస్తుల కార్యాలు 14 మొదటి నుంచి. ఈకొనియాలో జరిగినదేమనగా, యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున, చూడండి ఇక్కడ ఒక పదం అండర్లైన్ చేసుకోవాలి, తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. చూడండి ఇక్కడ మనం గమనించాల్సిన పదం ఏంటంటే తేటగా బోధించిరి అనేటటువంటి పదాన్ని గమనించాలి. తేటగా బోధించడం అంటే ఏంటంటే, యెషయా గ్రంథం మొదటి నుంచి యెషయా గ్రంథం చివరి వరకు కనుక చూసినట్లయితే మనకి అనేక మంది అబద్ధ ప్రవక్తలు అనేటటువంటి వాళ్ళు కనిపిస్తారు. అబద్ధ ప్రవక్తల యొక్క బోధ ఎలా ఉంటుందంటే రాజులను మెప్పించినట్లుగా ఉంటుంది. అబద్ధ ప్రవక్తల యొక్క బోధ ఎలా ఉంటుందంటే రాజులను పొగిడినట్లుగా ఉంటుంది. అబద్ధ ప్రవక్తల యొక్క బోధ ఎలా ఉంటుందంటే అన్ని జనులు మీరు చాలా మంచి వాళ్ళు, మీరు చేసేటటువంటి కార్యాలు దేవునికి చాలా ఇష్టమైనవి, మీరు చేసేటటువంటి కార్యాలు గొప్పవి, దేవుని ఎదుట ఉత్తమమైనవి అన్నట్టుగా ఉంటుంది అబద్ధ ప్రవక్తల యొక్క బోధ. అది కానీ తేటగా బోధించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని
డెప్త్గా చెప్పినప్పుడు, తవ్వుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు కళ్ళల్లో నీళ్లు రావడం మొదలు పెడుతుంది. గట్టిగా సూచన హల్లెలూయా. ఎలా ఉంటుంది? దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఇలాగే మాట్లాడతాడు, దేవుడు ఇలాగే ఆలోచిస్తాడు, దేవుడి యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది, దేవుడి యొక్క తలంపులు ఇలాగే ఉంటాయి. ఇది మనకి కఠినం కావచ్చు, కొంతమందికి సంతోషకరంగా ఉండొచ్చు. దేవుని యొక్క ఆలోచన 24/7 365 రోజులు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులైనా మన సంతోషం కోసం కూడా ఆలోచిస్తాడు, కొన్ని రోజులైనా మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, కొన్ని రోజులైనా మన దుఃఖంలో తోడుగా ఉంటాడు, కొన్ని రోజులైనా మనం దుఃఖపడుతున్నా కూడా మనము ఆ దుఃఖంలో నుంచి బయటికి మనమే శక్తి పొందుకొని బలం పొందుకొని బయటకు వచ్చే వరకు కూడా చూస్తూ అలా నిలబడి ఉండిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం హల్లెలూయా. కానీ మనం ప్రార్థన చేయాల్సిందే, తప్పదు. ఏం చేయాలి? ప్రభువా, నా దుఃఖాన్ని సుఖముగా మార్చు, నా దుఃఖంలో నుంచి నన్ను బయటికి లాగు, నేను పడుతున్నటువంటి శ్రమల్లో నుంచి నన్ను రక్షించని మనం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాము. ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారమై ఉన్నాము. మన ప్రక్కన ఉన్నటువంటి దూతలు అనేక మంది మనం చేసేటటువంటి ప్రార్థన దేవుని వద్దకు తీసుకువచ్చి చేరవేసి మన యొక్క ప్రార్థన అక్కడ రాసి ఒక ఎవిడెన్స్ బేస్డ్గా దేవుని యొక్క సమూహము యందు ఉంచుతూ ఉంటారు అనేది మనం నమ్మాలి. మన ప్రార్థన చేయకపోతే నువ్వు ప్రార్థన చేయలేదు కదా అనేటటువంటి ఒక ప్రశ్న ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఇలా కనుక చూసినట్లయితే దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క తలంపు ఎలా ఉంది, మనం ఆలోచించేటటువంటి విషయాల మీద దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, దేవుని యొక్క నిర్ణయం ఏంటి అని ఆలోచించి మనం ఒక డెసిషన్కి రావాలి. ఆయన చెప్పకముందే మనము మన ఆలోచన చొప్పున వెళ్ళిపోవడము, ఆయన చెప్పకముందే ఇదే దేవుడికి నచ్చేదని మనం డిసైడ్ చేయడము, ఆయన చెప్పకముందే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దేవుడికి నచ్చుతుందని మన పాటికి మనము డెసిషన్స్ తీసుకొని దేవుడి మీద రుద్దేయడం అనేది పొరపాటు. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఆయన ఒక స్థలం కొనడానికి ప్రయత్నం చేసాము, దాదాపు ఒక 20 లక్షలు అవుతా ఉంది ఆ స్థలం కొనడానికి ప్రయత్నం చేసి ఆ స్థలంలో అన్ని కాగితాలు చెక్ చేసుకొని అంతా చేసేటప్పటికి అప్పుడు దాకా ఏమనుకున్నావు, దేవుడు ఎందుకు వద్దంటాడు, స్థలాలను కొంటే పొలాలను కొంటే మనం బాగుపడేదే కదా ఆయన కావాల్సిందని మనం అనుకుంటే ఆయన ఏమన్నాడు, అక్కడ స్థలం అవసరం లేదు కొనొద్దు అన్నాడు. కాబట్టి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందంటే ఆయన నిర్ణయము వేరేగా ఉంటుంది మనిషికి. ఆయన నిర్ణయాన్ని ఆయన మనస్సును అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన అన్నాడు నా మనస్సు ప్రకారముగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంట, దావీదు అని బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు. నా మనస్సు ప్రకారంగా నాకు ఏది చేస్తే కోపం వస్తుంది, ఏది చేస్తే సంతోషం, ఏ మాటని మాట్లాడకూడదు, ఏ మాటని మాట్లాడాలి అనేది బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరంట, దావీదు. నా మనస్సు ప్రకారముగా నా మనస్సును అనుసరించినటువంటి వ్యక్తి దావీదు అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరో, మోషే అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహామును గురించి విశ్వాసములకు తండ్రి యొక్క అబ్రహాము అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. మనం కంటిన్యూ చేద్దాము. 3వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడొచ్చు, బహుకాలము గడిపిరి, వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. చూడండి, ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు అనబడేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఏంటంటే మనము ఈ సూచక క్రియల మీద అద్భుతాల మీద ఆధారపడకూడదు అని వాక్యం బోధిస్తూ ఉన్నారు. ఏమని బోధిస్తున్నారు? సూచక క్రియల మీద అద్భుతాల మీద మనం ఆధారపడకూడదు. దేవుడు అద్భుతాలు చేస్తాడు కానీ మనం అద్భుతాలు చేస్తాడనే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు సూచక క్రియలు చేస్తాడు కానీ దేవుడు సూచక క్రియలు మాత్రం చేస్తాడని మనం నమ్మి ఆయన ఎదురుకి వెళ్ళకూడదు అని బోధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అపోస్తలులు కూడా అలాంటి బోధలోనే ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు అద్భుతాలు చేశారు, వాళ్ళు ఎందుకు సూచక క్రియలు చేశారు, వాళ్ళు ఎందుకు దేవుని కోసం అనేక రకాలైనటువంటి కార్యాలని చేశారు? అవన్నీ చేయకుండానే ప్రకటించవచ్చు కదా, అద్భుతాలు చేయకుండానే ప్రకటించవచ్చు కదా దేవుణ్ణి, సూచక క్రియలు చూపించకుండానే ప్రకటించవచ్చు కదా దేవుణ్ణి, దేవుడు మనలాంటి వాడే సాధారణమైన వ్యక్తి అని ప్రకటించవచ్చు కదా. ఎందుకు అద్భుతాల గురించి ప్రకటించారు, ఎందుకు సూచక క్రియల గురించి ప్రకటించారు అని కనుక మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే ఆయన ఎవరైనా
సార్వభౌముడైన, నిత్యత్వమునకు కర్త అయిన ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన భూమికిని ఆకాశమునకును పట్టజాలనటువంటి వ్యక్తి అయినా మనం ప్రకటించేటటువంటిది చాలా తక్కువే. ఆయన గురించి మనం చెప్పేటటువంటి విషయాలు చాలా తక్కువే. ఆయన గురించి మనం చేసేటటువంటి అద్భుతాలు కానీ ఆశ్చర్య క్రియలు కానీ ఆయన నామంలో చాలా తక్కువే. మరి ఉన్నది చూపించుకుంటే తప్పే ఉంది, అవునా కదా? ఆయనకు ఉంది అద్భుతాలు చేసే శక్తి, అదే మనం చూపిస్తున్నాము. ఆయనకు ఉంది ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి శక్తి, అదే మనం జనాలకి చెప్తున్నాము. మనం అబద్ధమేం చెప్పట్లేదు, మనము దుర్బోధలేం చేయట్లేదు, మనమేం మోసగిచ్చట్లేదు. ఆయనకున్నటువంటి విషయాన్నే మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఆయనకున్నటువంటి శక్తినే మనం అందరికీ ప్రచురం చేస్తున్నాం. ఆయనకున్నటువంటి బహుబలకరమైనటువంటి భయంకరమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను చేసేటటువంటి ఆ యొక్క తత్వమునే మనం బోధిస్తూ ఉన్నాం. మనమే అబద్ధాలు చెప్పట్లేదు. ఆయన చెయ్యి స్వస్థత కార్యములు చేయడానికి సన్నగిలిపోలేదు. ఆయనకు ఆలోచన మానవుని బాగుపరచడానికి వెనకంచి వెయ్యలేదు అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అద్భుతాల గురించి ఆశ్చర్యకార్యాల గురించి కనుక ఆలోచిస్తున్నట్లయితే, ఎవరైనా మీరు చేసేటటువంటి బోధ తప్పు అని కనుక చెప్తున్నట్లయితే వాళ్ళకి చెప్పాలి. మనం ఏమని చెప్పాలి? నా దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి వాడు, నా దేవుడు అద్భుత కార్యములను చేయగలిగినటువంటి వాడు, నా దేవుడు చనిపోయినటువంటి మనుషుల్ని లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, నా దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి వాడు, నా దేవుడు పడిపోయినటువంటి ప్రతి వ్యక్తిని నిలబెట్టి బాగుపరచగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. మరి వీళ్ళు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క అద్భుతములను గురించి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యముల గురించి, ఆయన స్వస్థత శక్తిని గురించి, ఆయన మహోన్నత్వమును గురించి, ఆయన మహిమ ఐశ్వర్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. మరి 5వ వచనం నుంచి ఒకసారి గమనిద్దామా? అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండి. చూడండి, మనము ఈ లోకంలో దేవుని కార్యము చేస్తున్నామా లేదా, మనము ఈ లోకంలో దేవుని కోసం పని చేస్తున్నామా లేదా అని ఒక టెస్ట్ ఏంటంటే, మన మీదకి ఎవడో ఒకడు వస్తాడు, ఎవడో ఒకడు ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఎవడో ఒకడు ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను తొక్కేయడానికి పని చేస్తున్నాడు అంటే, ఎవడో ఒకడు నీ మీదకి వచ్చి నీ బోధ బాగలేదని చెప్తున్నాడు అంటే, ఎవడో ఒకడు నీ దగ్గరికి వచ్చి అసలు నువ్వు పాస్టర్కే పనికిరావు, నువ్వు పనికి రానటువంటి వాడివి, నువ్వు పనికి మాలినటువంటి వాడివి, నువ్వు సమాజంలో సాధారణమైనటువంటి వ్యక్తివి, నువ్వు పక్కన వాళ్ళకి బోధించేటటువంటి వాడివి కాదు అని కనుక నీకు చెప్తున్నాడు అంటే, గట్టిగా అదే నీకు గుర్తు ఏంటంటే నువ్వు దేవుడి కోసం సక్రమంగా పని చేస్తున్నావు. గట్టిగా స్తోత్రం చెప్తావు, హల్లెలూయా. నువ్వు దేవుని కోసం శ్రమ పడుతున్నావని చెప్పడానికి నీకు సూచిక క్రియ అది. నువ్వు దేవుని కోసం శ్రమ ఓర్చి, ఇదిగో చెమట ఓర్చి దేవుని కోసం కష్టపడుతున్నావు అని నీకు గుర్తు చేసేది ఎవరో తెలుసా? ఈ లోకంలో నీ మీదకి ఎదురుగా వచ్చి నీ మీద దాడి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ ఎవడైనా నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అదే నీకు సూచిక క్రియ. ఏం సూచిక క్రియ? నువ్వు దేవుని కోసము సక్రమంగా పనిచేస్తున్నావు, నువ్వు దేవుని కోసం సక్రమంగా కష్టపడుతున్నావు, నువ్వు దేవుని కోసం సరైనటువంటి రీతిలోనే పోరాడుతున్నావు అని చెప్పడానికి గల సూచిక క్రియ ఏంటంటే నీ మీద జరిగేటటువంటి దాడి. చూడండి, ఇక్కడ కనుక చూసినట్లయితే పౌలు మీద మరియు బర్నబా మీద అనేక మంది అధికారులు, అనేక మంది యూదులు 13వ అధ్యాయంలో చూసినట్లయితే అలాగే వచ్చారు. అలాగే 14వ అధ్యాయంలో కూడా అపొస్తలుల కార్యాలు, అలాగే పౌలు గారు చెప్తున్నటువంటి బోధకి, పౌలు గారు బర్నబా గారు చేస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి స్వార్థ ప్రక్రియకి అడ్డు వస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. అందరిని రెచ్చగొడుతున్నట్లుగా, అందరిని వారి మీదకి పురిగొలుపుతున్నట్లుగా, ఇలా అనేక రకాలైనటువంటి కార్యాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇవే నిజమైనటువంటి దేవుని యొక్క సువార్తకి సూచనలుగా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కనుక చూసినట్లయితే పౌలు గారు అలాగే అనేక సూచక కార్యాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారంట. 9వ వచనం నుంచి ఒకసారి చూస్తారా? అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు
అతడు గంతులు వేసి నడువసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపమును తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు జూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. చూడండి, వాళ్ళకి తెలిసినటువంటి హీరోలు ఇల్లు ఎవరు? హెర్మే మరియు జూపతి. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలిసినటువంటి దేవతలు అనబడేటటువంటి వాళ్ళు. ఎవరు? హెర్మే మరియు ధూపతి. వాళ్ళు ఇప్పటి వరకు ఏదైనా చిన్న చితక కార్యాలు చూశారు అంటే ఆ దేవతల యొక్క కార్యాలను మాత్రమే చూసి ఉన్నారు. ఆ దేవతలు వాళ్ళకి అండగా ఉన్నారు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే ఒకే ఒక్క కార్యాన్ని వాళ్ళు కళ్ళతో స్పష్టంగా చూశారో, పౌలు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని, పౌలు బర్నబా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని వాళ్ళు చూశారో, వెంటనే వాళ్ళ మనస్సులు మారిపోయినాయి, వాళ్ళ యొక్క ఆలోచన మారిపోయింది, వాళ్ళు స్తుతించేటటువంటి విధానం మారిపోయింది. వీళ్ళిద్దరు ఖచ్చితంగా మా దేవతలు వాళ్ళే దిగి వచ్చి మా దగ్గరికి వచ్చి అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఆ దేవతల పేర్లు వీళ్ళకి పెట్టేసుకుందాము, వాళ్ళకి బలులు అర్పిద్దాము అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డిసైడ్ అయిపోయి బలులు అర్పించడానికి సిద్ధం చేసేసి పౌలుకి మరియు బర్నబాకి గుడులు కట్టేయడానికి మొదలుపెట్టారు అక్కడ. అలాంటి సందర్భంలో పౌలు మరియు బర్నబా ఇద్దరు కూడా కలిసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. 14 వచ్చిన ఒకసారి చదువుతారా? అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహముల మీదకు జొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైనటువంటి వాటిని విడిచి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును జీవము గల దేవుని వైపు తిరగవాలనని మీకు స్వార్థ ప్రకటించుచున్నాము. చూడండి, మీరు మమ్మల్ని కాదు పొగడాల్సింది, మీరు మాకు కాదు గుడ్లు కట్టాల్సింది, మీరు మాకు కాదు బలులు అర్పించాల్సింది, మీరు మా పేర్లు మార్చి మమ్మల్ని దేవతలుగా పూజించకూడదు. మేము మీలాంటి నరులమే, మీలాంటి వట్టి వారమే, మీలాంటి రక్త మాంసములతో జీవించుచున్నటువంటి వారమే. కాకపోతే ఇక్కడ మా ద్వారా చేయించినటువంటి గొప్ప కార్యము దేవుని నామానికి మహిమ కలగడానికి చేయించబడినటువంటిది అని ఈ అపోస్తలులైనటువంటి పౌలు మరియు బర్నబా చెప్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న క్రాస్ రెఫరెన్స్ చూద్దాం మనము. మరి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తారా? సంఖ్యాకాండం 11:10. ఇక్కడ మోషే కనిపిస్తాడు మనకి. జనులు తమ కుటుంబములలో 11:10 చదవండి. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని పైకెత్తబడెను. కనుక ఇశ్రాయేలీయులు సేనాయి అరణ్యముల నుండి ఆ తర్వాత సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ కొండ ఎదుట సమాజము పోగు చేసినప్పుడు, ద్రోహులారా వినుడి, మేము అనేటటువంటి పదం అండర్లైన్ చేసుకోవాలి. మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనని అనెను. చూడండి, ఎవరు రప్పించాలంట నీళ్లు? బండ నుంచి ఎవరు రప్పించాలంట నీళ్లు? ఎవరు రప్పించాలంట? మేము అంటే ఎవరు? మోషే మరియు అహరోను. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇశ్రాయేలీయుల ఎదురు నిలబడుకొని, ఇదిగో మేము ఇప్పుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాము, మీ కొరకు మేము నీళ్లు రప్పించాలా, చెప్పండి, రప్పిస్తాము. చూడండి, భాష మారిపోయింది, తేడా వచ్చింది. భాష ఏం తేడా వచ్చింది? మోషే మరియు అహరోనులు దేవుని నామాన్ని చెప్పి దేవుడు మీకోసం నీళ్లు రప్పించాలనుకుంటున్నాడా
మీకోసం దేవుడు నీళ్లు రప్పించాలా అని అడగట్లా. మేము నీ కోసం నీళ్లు రప్పించాలా చెప్పండి, చిడుకులు రప్పిస్తాం. మేము మీకోసం పూరేళ్ళు రప్పించాము, మేము మీకోసం పైనుంచి మన్నా కురిపించాము, మేము మీకోసం అనేక తెగుళ్లను రాకుండా ఆపాము, మేము మీ బట్టలు నలగకుండా చూసాము, ఇన్ని కార్యాలు చేసినటువంటి మేము మీకోసం నీళ్లు రప్పించాలా అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 14వ వచనం కనుక చూసినట్లయితే బట్టలు చించుకొని, ఎవరో బట్టలు చించుకొని పౌలు మరియు బర్నబా, అయ్యో అయ్యలారా, ఎందుకు మీరు ఇలాగా చేస్తున్నారు? ఇది దేవుని కార్యమని మీరు గ్రహించుకున్నారా? ఇదిగో ఇక్కడ జరిగినటువంటి అద్భుతానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ జరిగినటువంటి అద్భుతానికి కారణం ఎవరు? జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన భూమికి, ఆయన ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన ద్వారా జరిగినటువంటి కార్యం ఇది. మీరు మాకెందుకు క్రెడిట్స్ ఇస్తున్నారు అని బట్టలు చించుకొని అరుస్తూ ఆ జనాల్లోకి దిగిపోయారు వాళ్ళు. వాళ్ళు స్పీచ్ ఇస్తా పైన ఆ డయాస్ మీద నిలబడుకొని మాట్లాడట్లా, ఆ గుట్ల మీద కొండల మీద నిలబడుకొని మాట్లాడట్లా, జనాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎక్కడైతే మోషే అహరోను ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ మోషే అహరోను పైన నిలబడుకొని మీరందరూ కింద ఉండండి నేను మీతో మాట్లాడతానని చెప్పేసి పైన నిలబడుకొని మాట్లాడతాడు అహరోను మోషే. ఇక్కడైతే పౌలు బర్నబా ఎలా మాట్లాడుతున్నా అంటే లోపలికి వెళ్ళిపోయారు. జనాల్లో సమూహాల్లో నుంచి లోపలికి దూసుకెళ్ళి వాళ్ళందరినీ చెదరగొట్టి, ఎందుకు ఈ బలులన్నీ మీరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధన మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు అని వారిని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళ మనసు ఎలా ఉందంటే ఎక్కడ కూడా తేడా కొట్టట్ల. వాళ్ళ మనసు ఎక్కడ కూడా దేవునికి రావాల్సినటువంటి ఆరాధననే వీళ్ళు మా కోసం వాడుకోవాలని చూడట్లేదు. వాళ్ళ సొంత పనుల కోసం వాడుకోవాలని చూడట్లేదు, వాళ్ళ సొంత క్రెడిట్స్ కోసం వాడుకోవాలని చూడట్లేదు. కానీ మోషే అహరోను కనుక గమనించినట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే మేము మీకోసం ఇంకొక కార్యాన్ని చేయాలని అడుగుచున్నట్లుగా ఉంటుంది. ఇలా అనేక కార్యాలు జరిగిన తర్వాత మరలా ఈ ప్రాంతంలో కూడా మోషేకి మరియు ఈ ప్రాంతంలో కూడా పౌలుకి మరియు బర్నబాకు వ్యతిరేకంగా అనేక మంది ఏర్పాటు అయినట్లుగా మనకు కనపడుతుంది. 19వ వచనం ఒకసారి చూస్తారా? అంతియోకయలో నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిన. చూడండి, పౌలుని చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ పౌల్ని చంపేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి జన సమూహాల్లోకి ఎవరైతే యూదులు ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ వ్యతిరేకంగా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చారు. ఈ పౌలు ఎక్కడున్నాడు, ఈ బర్నబా ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళి వీళ్ళు జనాల గురించి జనాల్లో ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారు అని వెతుక్కుంటూ వచ్చి అక్కడున్నటువంటి మనుషులకి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి అక్కడ కూడా మళ్ళీ ఆ ప్రాంతంలో నుంచి కూడా వాళ్ళని వెళ్ళగొడుతూ పౌలు మీద రాళ్లతో దాడి చేసి పౌల్ని చంపబోయి మరి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా గమనిస్తాం. ఇంకొక క్రాస్ రెఫరెన్స్ ఒకటి చూద్దాం మనం దీనికి సంబంధించినటువంటిది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1-4 వచనాలు. 1 పేతురు పత్రిక 5:1-4 ఒక 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకుందాం మనం. క్రీస్తు శ్రమను గూర్చి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మేలు చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దేనితో కాక దుర్లాభాపేక్షతో కాక శుద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను ఏం విచారణ చేయొచ్చు? పై విచారణ చేయొచ్చు, దానినే కాయుడి. చూడండి, పాస్టర్లకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు శుద్ధ మనసుతో శుద్ధ ఆలోచనతో దుర్లభమైనటువంటి ఆలోచనతో కాకుండా
పై విచారణ చేయొచ్చు. నీ మధ్య ఒక ₹1,00,000 పెట్టో 50,000 పెట్టో నీకు మీటింగ్ ఏర్పాటు చేశారనుకో, లేకపోతే 2,00,000 పెట్టో 3,00,000 పెట్టో నీకు మీటింగ్ ఏర్పాటు చేశారనుకో, నువ్వు తీరా ఆ మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడే టయానికి దేవుడు ఒక మాట నీకు తెలియజేశాడనుకో, ఇక్కడున్నటువంటి వారిలో కొంతమంది మంచి వాళ్ళు లేరు, నువ్వు వారికి కఠినముగా బోధించని చెప్పాడు అనుకో, చేస్తారా? మన పాస్టర్లో చేస్తారా? ఏమైందో చేస్తారా? ఒక మీటింగ్ ఏర్పాటు చేశారనుకో, ఒక ప్రాంతంలో 1,00,000 2,00,000 10,00,000 పెట్టి అరవింద్కి మీటింగ్ ఏర్పాటు చేశారు. అరవింద్ పోయాడు, స్టేజ్ ఎక్కాడు, మాట్లాడడం ప్రారంభించాడు. సడన్గా దేవుడు ఒక తలంపిచ్చాడు, ఇక్కడున్నటువంటి వారిలో కొంతమంది తేడాగా ఉన్నారు, నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నువ్వు కఠినంగా బోధించు వాళ్ళ గురించి అన్నాడు అనుకో. ఏమవుతా? తర్వాత బోధించడం మొదలుపెట్టిన తర్వాత భోజనాలకు పిలవరు. తర్వాత ఏం చేయరు? బోధించడం మొదలుపెట్టి బోధ అయిపోయిన తర్వాత భోజనాలు ఉండవు. పాస్టర్ ఆ దారిన అలా కారో లేకపోతే ఇంకోటి ఏదో బైకో లేకపోతే ఆటో ఎక్కి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, పేతురు పత్రికలో పేతురు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కఠినముగా పై విచారణ చేయి, దుర్లభమైనటువంటి ఆపేక్ష చేతగాక. దేని చేతగాక? దుర్లభమైనటువంటి ఆపేక్ష చేతగాక. వాళ్ళు డబ్బులు ఇస్తారనో, లేకపోతే వాళ్ళు నిన్ను ఇంకొకటి ఏదో ఇస్తారనో, లేకపోతే ఇంకేదైనా ఇస్తారనో కాక, నువ్వు ఒరిజినల్గా దేవుడు నీకు ఏదైతే తలంపు ఇచ్చాడో అలాంటి తలంపు ద్వారా కఠినముగా వాక్యాన్ని ప్రకటించు. వాళ్ళు నిన్ను మంచని చెడు అనని, నేను తరిమేయని, లేకపోతే అసలు నువ్వు రావద్దని చెప్పని, ఏదైనా చెప్పని, దేవుడు నీకు ఏ విధమైనటువంటి ఆలోచన ద్వారా ప్రకటన చేయమని చెప్పాడు అలాంటి ప్రకటన చేయి. కాకపోతే నీకు చర్చిలు మారుతూ ఉంటాయి, నీకు ప్లేసులు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు, నీకు మీటింగ్స్ మారుతూ ఉంటాయి. అలా ఎన్ని మారినప్పటికీ కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మాత్రం నీకు తోడుగా ఉంటాడు అని పేతురు పత్రికలో చెప్తూ ఉన్నాడు అనమాట. అలాగే ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనుషులు మారుతూ ఉన్నారు, పేతురుకి బర్నబాకి, పౌలుకి బర్నబాకి. అలాగే ప్లేసెస్ మారుతూ ఉన్నాయి. ఒక ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? వాళ్ళ యొక్క బోధని అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వీకరించలేకపోతున్నారు. కఠినంగా బోధిస్తున్నాడు పౌలు, బర్నబా కఠినంగా బోధిస్తున్నాడు, తేటగా బోధిస్తున్నాడు. ఎవడు కూడా వాక్యానికి తప్పించుకొని బయటికి వెళ్ళలేడు అని ఖడ్గంతో నరికినట్టుగా, దుర్మార్గమైనటువంటి కార్యాలని నరికినట్టుగా బోధిస్తూ ఉన్నాడు. అతి భయంకరమైనటువంటి కార్యాలని కోసినట్టుగా బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క దుష్ట కార్యములనే తెగగొట్టినట్టుగా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ ఏమైపోతున్నారు? వ్యతిరేకంగా అయిపోతున్నారు. ఈయన ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని ఆ ప్రాంతం నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి, అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే బోధ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోతా ఉన్నారు? వ్యతిరేకమైపోతూ ఉంటాయి. ఇంకా నువ్వు ఎందుకూడదు, ఇక్కడ రాళ్లతో కొట్టండి ఇన్ని అని చెప్పేసి భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి శత్రువులు తయారైపోతూ ఉన్నారనమాట. అక్కడి నుంచి మరలా ఇంకొక ప్రాంతానికి, అక్కడి నుంచి మరలా ఇంకొక ప్రాంతానికి ఎక్కువ మంది కూడా ఏమైపోతున్నారంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించలేనటువంటి వాళ్ళుగా అయిపోతూ ఉన్నారు. దేవుడు చెప్పేటటువంటి మాటనే లోపలికి తీసుకోలేనటువంటిగా వాళ్ళుగా అయిపోతూ ఉండి వ్యతిరేకం అయిపోతూ ఉండి ప్లేసెస్ మారిపోతూ ఉన్నాయి, ప్రజలు మారిపోతూ ఉన్నారు. కొత్త ప్రాంతానికి వెళ్ళి మరలా అక్కడ కూడా మరలా రాళ్లతో కొట్టడం, చచ్చిపోయాడు అనుకొని వదిలేయడం, ఇలా అనేక రకాలైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొత్తానికి ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తం సారాంశం అయితే నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది. మొత్తానికి మనం ఏం చూసామయ్యా అంటే, ఇక్కడ దేవుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ ఆలోచన చొప్పున పౌలు మరియు బర్నబా నడుస్తూ వెళ్తూ ఉన్నారు. దేవుడి యొక్క తలంపులు ఏ విధంగా ఉంటాయో ఆ తలంపుల ప్రకారం వాళ్ళు వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. దేవుడు శత్రువులు ఎక్కువైపోతూ ఉన్నారు. నువ్వు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోకి వెళ్ళు అన్నప్పుడు దేవుని యొక్క మాట చొప్పున వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. అయితే మొత్తానికి వాళ్ళ బోధ మారలా, వాళ్ళ మనస్సు మారలా, వాళ్ళ విశ్వాసం మారలా, వాళ్ళ విజయము అనేటటువంటి ఆ చివరి యొక్క ఆ మెట్టును పట్టుకొని దానికోసం పోరాడుతూ పరిగెడుతూనే ఉన్నారు అని మనం ఈ 14వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు మనం చూడడం జరిగింది. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. కాబట్టి ఈ పౌలు చేసినటువంటి బోధలాగా, బర్నబా చేసినటువంటి బోధలాగా, వాళ్ళు చేసినటువంటి పరిచర్యలాగా ఇప్పుడున్నటువంటి స్వార్థికులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు అలా మందిరాలు స్థాపిస్తూ వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు
ఆ మందిరాల కోసం, ఆ మందిరాల్లో స్థిరంగా ఉండాలని, లేకపోతే ఆ మందిరాల్లో స్థిరపడిపోవాలనేటటువంటి ఆలోచన వీళ్ళలో లేదు. మందిరాలు స్థాపించారు, అక్కడక్కడ కుటుంబాలని కట్టారు, అక్కడక్కడ స్వస్థతలు చేశారు, అక్కడక్కడ కొంత గుంపుల్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఆ ప్రాంతం ఇంకా మనది కాదు అనుకుని ఆ ప్రాంతంలో నుంచి ముందుకు సాగిపోతూనే ఉన్నారు. ఒక దగ్గర స్థిరంగా ఎక్కడ పౌలు కట్టుకొని ఇంక ఇక్కడ ఉండిపోవాలి నేనని ఆయన డిసైడ్ అవ్వలేదు. బర్నబా కానీ, పేతురు కానీ, యోహాను కానీ ఎవ్వరు కూడా ఒక ప్రాంతానికి మిగిలిన ఫైనల్గా యేసు ప్రభు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో నేను ఇక్కడ ఉండిపోవాలి. అప్పటికి కొంతమంది వచ్చి అడుగుతారు, ప్రభు ఎందుకు అంతా తిరగడం, మనం ఇక్కడే పెద్ద బిల్డింగ్ కట్టేసుకొని పెద్ద పాకలు వేసేసుకొని ఇక్కడే ఉండిపోదాం, మనము ఇక్కడే వాక్యం అందరికీ చెప్దాం, అందరిని ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తారు కదా, స్వస్థతలు జరుగుతున్నాయి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి అయినా వస్తారు, ఇక్కడికి ఎందుకు రారు ప్రభు? మనం అన్ని చోట్లకి తిరిగి స్వస్థతలు చేయాల్సినటువంటి అవసరం మనకేమొచ్చింది? మనము స్వస్థతలు చేయించుకోవాలనుకొని ఎవరన్నా కనుకుంటే ఇదే పెద్ద గోపురం అయిపోతుంది, పెద్ద దేవుడమ్మ లాంటి గుడి అయిపోతుంది, మనం ఎక్కడే ఉండిపోదామని చెప్పేసి కొంచెం దేవుడికి అడ్వైజ్ ఇచ్చారు, సలహా ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి శిష్యులు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ సలహాని తుంచి పడేశాడు. నేను ఆ ప్రాంతం అంతా తిరగాలి, ప్రజలతో నేను మమేకం అవ్వాలి, దేవుడు ఇచ్చినటువంటి కార్యాన్ని నేను నెరవేర్చాలి, కానీ నేను కొత్త కార్యాలను ఏర్పాటు చేసుకొని, కొత్త ప్లానింగ్లను ఏర్పాటు చేసుకొని, నేను మందిరాలను కట్టుకొని నా సొంత శక్తిని, నా సొంత బలాన్ని ఈ ప్రపంచానికి చూపించాలని నేను అనుకోవట్లేదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ 14వ అధ్యాయంలో మనకి అర్థమైనటువంటి విషయం అయితే ఇది పౌలు మరియు బర్నబా చేసినటువంటి భయంకరమైనటువంటి దేవుని యొక్క పరిచర్య. తల్ల వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని మన వాక్య సందేశాన్ని ముగించుకొని, ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకొని, మహోన్నతుడు, పరిశుద్ధుడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవ మీ కొందరంలో స్తోత్రములయ్యా. ఇదిగో నాయన ఈ యొక్క అపోస్తుల కార్యాలనైనా మీ పరిచర్యను బట్టి ప్రభువా, ఇదిగో నాయన పౌలు మరియు బర్నబా చేసినటువంటి గొప్ప పరిచర్యను బట్టి నా దేవా మేము హర్షిస్తున్నాం నా దేవా. ఇదిగో అనేక ప్రాంతాల్లో మీ వాక్యం ఎప్పటికీ నిలబడి ఉందంటే నాయన, ఇదిగో నాయన వారు చెప్పినటువంటి ప్రతి మాట, జన సమూహాల్లో వారు నాటినటువంటి ప్రతి విత్తనము నాయన మొలకెత్తిందని మేము నమ్ముచున్నాం నా దేవా. ఇదిగో నాయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మేము నాయన మీ వాక్యాన్ని వింటున్నామంటే ప్రభా, మీ వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నామంటే ప్రభా, మీ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామంటే ప్రభా, ఇదిగో నాయన మీ బిడ్డలో నాయన చేసినటువంటి అపోస్తులుగా నాయన, ఇదిగో చెప్పబడినటువంటి మీ బిడ్డలు, మార్చబడినటువంటి మీ బిడ్డలు ప్రభా చేసినటువంటి పరిచర్య ప్రభా, ఈ రోజు నాయన మేము నరకానికి వెళ్లకుండా మీ యొక్క మహిమకరమైనటువంటి లోకములో నిలబడి ఉండాలి అంటే నా దేవా మీరు చేసినటువంటి ఇదిగో నాయన మీరు నాటినటువంటి విత్తనాల ప్రభా, ఇదిగో నాయన కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ఇదిగో నాయన మీరు మాట్లాడినందుకు మీ కొందరంలో స్తోత్రములయ్యా. ఇదిగో నాయన మేము చేసినటువంటి పరిచర్యలు కూడా నాయన ఇదిగో నిస్వార్థమైనటువంటి సేవలాగా ప్రభా, తేటగా నీ వాక్యాన్ని బోధించుటకు ప్రభా, ఇదిగో అనేక మంది శత్రువులు ఏర్పడినప్పటికీ ఇదిగో జంకకుండా ముందుకు సాగిపోనట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఈ కుటుంబాలను బట్టి ప్రభా, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు నాయన, అస్వస్థతలు సమస్తము నుంచి విడిపించి ఇదిగో నాయన సంపూర్ణముగా నాయన మీ నామము స్వార్థను గ్రహించినట్లుగా ఇదిగో నాయన మేల్కొల్పబడి ప్రభా మీ చుట్టూ నాయన ఉన్నటువంటి ఇదిగో అనేక మేలును పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఇదిగో నాయన మీరు ముట్టి కాపాడి స్వస్థపరిచి మహిమపరిచి బలపరిచి నాయన ఇదిగో ఆ ఉన్నతమైనటువంటి స్థానంలో నింపమని ప్రార్థిస్తున్నా. నూతనమైనటువంటి జంటను బట్టి ప్రార్థిస్తున్నా. ఇదిగో నాయన వారి పరిచర్యలో ఉపయోగపడినట్లుగా ఇదిగో నాయన అరవిందునరి నాయన సత్యమణిని బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. ఇదిగో మందిరములలో నాయన వాళ్ళు చెప్తున్నటువంటి స్వార్థ అయితేనేమి నాయన, వాక్యం అయితేనేమి, వెదజల్లుతున్నటువంటి విత్తనములు అయితేనేమి ప్రభువా ఫలించి అభివృద్ధి చెందిన ఆయన ఇదిగో విస్తరించిన ఆయన అనేక గొప్ప పరిచర్య జరిగినట్లుగా ఉద్యమమును రేకెత్తించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో నాయన వారి చుట్టూ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు వెళ్తున్నటువంటి ప్రతి పట్టణంలోనూ, ప్రాంతంలోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ, ప్రదేశాల్లోనూ నా దేవా మీ యొక్క ఆత్మ వారికి తోడుగా ఉంచమని బలముగా మీ పరిచయలో వాడుకోమని ప్రార్థిస్తూ నజరేయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆత్మీయ ఆహారం ఒక దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారముగా మా నమ్మలు మీరు క్షమించండి. మా శోధనలోకి తెక కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం మీరే ఉన్నారు దేవా. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డకును, వారి కుటుంబములకును, సార్వత్రిక సంఘానికి, ఆయన రాకడ పర్యంతం వరకు సదాకాలము తోడై నిలిచియుండును గాక. ఆమేన్. హల్లెలూయా.